స్థానిక జేఎంజే మహిళా కాలేజీలో ప్రారంభ మహోత్సవాన్ని మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. కాలేజీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజేతలకు స్వాగతం పలికారు. కాలేజీలో గత వారం జరిగిన విద్యార్థి ఎన్నికల్లో ఎస్పీఎల్గా ఎన్నికైన బి షారోన్, ఏఎస్పీఎల్గా ఎన్నికైన పి చిన్మయిని వివిధ కమిటీల నాయకులు, తరగతుల నాయకుల బ్యాడ్జీలను పెట్టి స్వాగతం పలికారు. కాలేజ్ కరెస్పాండెంట్ డాక్టర్ సిస్టర్ గాది తెరెసమ్మ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులంతా బాగా చదువుకోవాలని సూచించారు. ఎస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ శాంత మాట్లాడుతూ కాలేజీలో ఎన్నికైన ఎస్పీఎల్, ఏఎస్పీఎల్ క్లాస్ లీడర్స్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. కాలేజ్ థీమ్ ను గురించి వివరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థినులు క్రమశిక్షణ, స్పష్టమైన లక్ష్యం కలిగి ఉండాలని సూచించారు. సమయపాలన ముఖ్యమని చెప్పారు. నాయకత్వం అంటే అధికారం కలిగి ఉండటం కాదని అందరితో కలిసి పనిచేయడంగా తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు. తల్లిదండ్రులను, విద్య నేర్పిన గురువులను గౌరవించాలని చెప్పారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ రోసలి తన ప్రసంగంలో విద్యార్థి నాయకులను అభినందించారు. అనంతరం కాలేజ్ ఎస్పీఎల్ షారోన్ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక అంశాలను విద్యార్థినులు ప్రదర్శించారు. Today in JMJ College for Women Tenali, we are organizing investiture and inauguration of the academic year 2026-27. So we are privileged to have sir from Tahsildar and Gopal Krishna Garu, who is present among us. So very prominently he spoke to students the importance of leader and how a leader has to be. So we wish all our student leaders who are elected and selected all the best for their future. Thank you. చదువు అంటే ఉద్యోగం కోసం మాత్రమే అనుకునేవాడిని నేను. మెల్లమెల్లగా నాకేమర్థమైందంటే ఉద్యోగం కోసం కాదు, చదువు జ్ఞానం కోసం అని అర్థమైంది. ఇందాక అక్కడ ల్యాంప్ని లైట్నింగ్ చేస్తున్నప్పుడు ఏమర్థమైందంటే ఎందుకు అసలు ఇట్లా రాగానే లైట్లు, ఈ దీపాలు వెలిగిస్తారేంటా అనుకున్నాను. అది కూడా నాకు ఒక ఏమనిపించిందంటే మనసులో అజ్ఞానాన్ని హరద్రోలడానికి జ్ఞాన జ్యోతి వెలిగిస్తారు. భలేగా ఉంటాం, చదువుకుంటాం, అందరూ చదువుకునే పిల్లలే ఉంటారు. ఎందుకంటే ఈ జేఎంజే కాలేజీ పేరు దేశ విదేశాల్లో వినిపిస్తూ ఉంటుంది. నాకు ఎవరెవరో ఎక్కడన్నా ఏదైనా సందర్భంలో మాది తెనాలి అని చెప్తే మాది తెనాలే, మీది తెనాలి అంటారు. అదేంటి మా తెనాలి సరే బాగానే ఉంది, మీది తెనాలి ఏంటని అడిగితే నేను జేఎంజేలో చదువుకున్నాను అని చెప్తారు. మా సిస్టర్, మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఒకరోజు ఏదో సందర్భంలో కాల్ మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ పని చేస్తున్నావయ్యా ఇప్పుడు అని అడిగింది. తెనాల్లో చేస్తున్నాను అక్క అని చెప్పాను. అయ్యా నేను తెనాల్లో జేఎంజేలో చదువుకున్నాను అయ్యా. భలే చెప్తారయ్యా పిల్లలు, ఇప్పుడు వెళ్తావా ఆ ఇన్స్టిట్యూషన్కి అంటే ఏంటి, ఇక్కడ చదువుకున్న వాళ్ళు దేశ విదేశాల్లో గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ జేఎంజే ఇన్స్టిట్యూట్ పేరు చెప్తా ఉంటారు, మాది అని చెప్తా ఉంటారు. రేపు ఫ్యూచర్లో మీరు కూడా ఈ ఇన్స్టిట్యూషన్ పేరు ఏదైతే నాకు చెప్తుంటే 1963లో ఎస్టాబ్లిష్ అయ్యి 63 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్లో మీరు ఉన్నారు. ఈ ఇన్స్టిట్యూషన్ పేరుని మీరు ఎలాగైతే మీ ఫోర్రన్నర్స్ నిలబెడుతున్నారో పేరుని దేశ విదేశాల్లో మీరు కూడా అలా నిలబెట్టేంత ఉన్నత స్థానంలో మీరు ఉండాలి. ఓకే, కానీ క్రమశిక్షణ ఉండాలి. అది మీకు బాగా పుష్కలంగా ఉంది. మీరు వెల్ డిసిప్లైన్. నేను లోపల అడుగు పెట్టేటప్పుడే చూశాను. దీని మీద అసలు మాట్లాడక్కర్లేదు పిల్లలతో అనిపించింది. క్రమశిక్షణ ఉంది, పట్టుదల ఉండాలి. ఏదైనా సాధించాలని పట్టుదల ఉండాలి, వ్యూహం ఉండాలి. ప్రతిదానికి ఒక ప్లాన్, ప్రణాళిక, వ్యూహం అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి డ్రైవింగ్గా ఉండాలి. నేను ఎప్పుడు మా స్టాఫ్కి చెప్తూ ఉంటాను, నేను కూడా నాయకుడినే. హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ రెవెన్యూ శాఖలో మండల లెవెల్లో ఆ ఇన్స్టిట్యూషన్ దగ్గర నాకు 100 మంది 150 మంది నాకు టీం మెంబర్స్ ఉంటే నేను ఆ టీంను లీడ్ చేసే నాయకుడిని. నేను ఎలా ఆలోచిస్తాను